ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు. వీడియో చేయడానికి మా సబ్స్క్రైబర్ 3 days నుంచి అడుగుతున్నారు ఇలాంటి టైప్లో వీడియో చేయబోతున్నారు. ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సింగిల్ ఫోటోతో పెట్టుకొని చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీతో చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఛానల్లో పంపించడానికి చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి బిగ్ మార్కెట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్కెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ బిగ్ మార్కెట్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ తీసి మీడియా తీసి మీ దగ్గర ఏ ఫోల్డర్ ఉండదో మీ ఇమేజ్ అనేది సింగిల్ ఫోటోతో అనేది యాడ్ చేసుకుంటారు. మీరు ఏ ఫోటో అయినా సింగిల్ ఫోటో అయినా యాడ్ చేసుకోండి. ఇలా మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకొని మీ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకొని కొంచెం ఇలా జూమ్ పెయింట్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఫేస్ కనిపించేలాగా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది పెట్టేసుకొని ఈ ఫోటో అనేది లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరికి అనేది యాడ్ చేసుకోండి. లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరికి అనేది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లాంగ్ ప్రెస్ చేసేసి ఈ టెస్ట్ కింద అనేది పెట్టేసుకోండి. ఇలా ఈ రెక్టాంగిల్ షేప్ కింద అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా ఈ రెక్టాంగిల్ షేప్ కింద అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ బిగ్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ కన్ను సింబల్ అనేది ఉంటుంది. ఈ కన్ను సింబల్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఇలా పైకి వచ్చేసిన తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేసేయండి. ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు కన్ను సింబల్ ఉంటుంది. కన్ను సింబల్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఇలా ఇది అనేది ఇలా వచ్చేస్తుంది. యానిమేషన్ అనేది ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా స్టార్టింగ్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ అనేది మీరు ఎవరు ఫొటోస్ అనేది యాడ్ చేస్తున్నారో వాళ్ళ పేరు అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకునేందుకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఎవరు పేరు ఏ ఫొటోస్ అనేది యాడ్ చేస్తారో వాళ్ళ నేమ్ అనేది యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ టెస్ట్ దగ్గర అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి ఇలా సెపరేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత టెస్ట్ కింద ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుంది. కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్కెట్ ఓపెన్ చేసుకోండి. ఇలా పైకి స్క్వేర్ వేసేయండి. ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుంది. పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్గా కావాలంటే ఇలా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ సెట్టింగ్ పక్కన సెట్టింగ్ కనపడుతుంది. సెట్టింగ్ మీద క్లిక్ చేసుకొని వైట్ ఉన్నాయి కాడ మీకు బ్లాక్ కావాలంటే ఇలా బ్లాక్ అయినా పెట్టేసుకోండి. మీకు బ్లాక్ ఇష్టం లేకపోతే ఇలా మళ్ళీ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇలా వైట్లో కావాలంటే వైట్లో పెట్టేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేసుకుని టెస్ట్ కనపడుతుందా టెస్ట్ మీద క్లిక్ చేసి సేపట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుందా కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్కెట్ ఓపెన్ చేసుకొని ఇలా పైకి స్క్రోల్ చేసి మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి సేపట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుందా పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఇలా పేజ్ చేసేసేయండి. అన్ని టెస్ట్ అనేది ఇలా పేజ్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని 1 by 1 టెస్ట్ మొత్తానికి అనేది పేజ్ చేసేసేయండి. నేను ఎలా పేజ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే పేజ్ చేసేసేయండి. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. ఇలా మందికి స్క్వేర్ వేసి మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి పెట్టాకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుంది. పేజ్ చేసేసేయండి. ఇలా 1 by 1 సేమ్ టైప్లో ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా అన్ని టెస్ట్ అనేది ఎలా పేజ్ చేస్తున్నామో అలాగే పేజ్ చేసేసేయండి. ఇలా లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరికి అనేది టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ మొత్తానికి అనేది పేజ్ చేసేసేయండి. మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 dots కనపడుతుందా పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా అన్ని టెస్ట్ అనేది ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా చూసుకోండి. టెస్ట్కి ఇమేజ్కి ఏమైనా పేజ్ చేయలేకుంటే మళ్ళీ కొంచెం చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇలా అన్నిటికీ ఇలా పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుందా మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.